Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामी नामने। नमः ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतार। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. Thank you all for coming again. మళ్ళీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. I appreciate especially some of you are coming from considerable distance to be present here. ముఖ్యంగా మీలో కొంతమంది చెప్పుకోదగినటువంటి దూరం నుంచి ఇక్కడికి రావడం చాలా హర్షించాల్సినటువంటి విషయం. Also gives me more inspiration to speak. మరి ఇది నాకు ఇంకా ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తుంది మాట్లాడడానికి. This evening I'll be answering some queries that have been sent to me via the internet. ఈరోజు సాయంత్రం నేను నాకు ఇంటర్నెట్ ద్వారా పంపించబడినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. Some of them are pending for quite some time. కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వడం అనేది కొంతకాలం నుంచి అది వాయిదా పడుతూ ఉంది. So the first one we'll deal with this evening. In his purport to Srimad Bhagavatam, first canto, chapter 9, text 27. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 9వ అధ్యాయం 27వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో Srila Prabhupada states that by spiritual culture we can overcome sleep. ఆ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆధ్యాత్మిక సంస్కృతి ద్వారా మనం నిద్రను జయించవచ్చు అంటారు. Please tell me how to practically apply this statement. కాబట్టి దయచేసి ఈ వాక్యం ఏదైతే ఉందో దీన్ని ఆచరణాత్మకంగా ఎలా అనుసరించాలో దయచేసి చెప్పండి అని ఒకరు ప్రశ్నించారు. And along with this is a purported quote from Srila Bhaktisiddhanta Saraswati Thakur. దీనితో పాటుగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్పినట్టుగా చెబుతున్నటువంటి ఒక వాక్యం కూడా ఇక్కడ ప్రస్తావన చేశారు ప్రశ్నించిన వాళ్ళు. That if we chant extra rounds just before resting at night, it will help us to get up earlier. ఏమిటంటే ఆ వాక్యం నిద్రపోవడానికి ముందు మనం కొన్ని అదనపు మాలలు జపం చేస్తే ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడానికి మనకు సహాయం చేస్తుంది అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారని చెప్పి ఈ ప్రశ్నించిన వ్యక్తి ప్రస్తావన చేశాడు. I'm not aware of such a quote. అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఆ విధంగా చెప్పినట్టుగా నాకైతే తెలియదు. The general principle is that by spiritual culture we can overcome bodily needs. సాధారణమైనటువంటి సూత్రం ఏమిటంటే ఆధ్యాత్మిక సంస్కృతి ద్వారా మనం శారీరక అవసరాలను అధిగమించవచ్చు. As described about the 6 Goswamis of Vrindavan, Nidrahara Viharakadi Vijitau. They conquered over eating, sleeping, frivolousness and everything else. బృందావనంలో ఉన్నటువంటి షడ్గోస్వాముల గురించి వివరించబడింది ఈ విధంగా. బృందావనంలో ఉన్నటువంటి గోస్వాములు వాళ్ళు ఆహారాన్ని, నిద్రని, అలాగే వ్యర్థంగా కాలాన్ని గడపడాన్ని, అలాగే మిగిలినవన్నీ అన్నిటినీ కూడా వాళ్ళు జయించారు. The description is there of the Goswamis of Vrindavan. They would eat very little and sleep very little. మరి బృందావనంలో ఉన్నటువంటి గోస్వాముల గురించిన వివరణ చెప్పబడింది. వాళ్ళు చాలా కొద్దిగా తినేవారు, చాలా కొద్దిగా నిద్రపోయేవారు. Raghunath Das Goswami came to a point where he was just taking a little buttermilk every day. మరి రఘునాథ దాస గోస్వామిని చూసినట్లయితే ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ప్రతిరోజు చాలా కొద్ది మొత్తంలో మజ్జిగ తాగేవారు అంతే.
And when he took it, he would chastise himself for indulging in sense gratification. అది కూడా ఆ కొద్దిగా మజ్జిగ తాగినప్పుడు కూడా తనను తాను ఆయన దూషించుకునేవారట. నేను ఇంద్రియ భోగం చేస్తున్నానని. Srila Prabhupada, in the Path of Perfection, that's one of the books which is made from edited transcripts of some of Srila Prabhupada's lectures. కొన్ని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రవచనాల నుండి ఏవైతే టైప్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఆయన ప్రవచనాలు ఏవైతే చెప్పారో వాటిని టైప్ చేసినవి ఏవైతే ఉన్నాయో వాటి నుండి పాత్ ఆఫ్ పెర్ఫెక్షన్ అనేటువంటి ఒక గ్రంథం ఒకటి తయారు చేయబడింది అనమాట. పూర్ణత్వ పదం తెలుగులో. So I believe it's in there that Srila Prabhupada mentions about this and says that we cannot artificially we come to that platform, we cannot imitate it. మరి నాకు గుర్తున్నంత వరకు ఆ గ్రంథంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏమని ప్రస్తావన చేస్తారంటే దీని గురించి, మనం కృత్రిమంగా ఆ స్థాయికి చేరుకోలేము, అంటే ఆ స్థాయిని మనం అనుకరించలేము. So by spiritual culture we can overcome sleep, but that may take some time. కాబట్టి ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం నిద్రని అధిగమించవచ్చు, కానీ దానికి కొంత సమయం పడుతుంది. I just discussed this the other day, right, about overcoming sleep. So you can refer to that. అయితే మరొక రోజున నేను ఈ నిద్రను అధిగమించడం గురించి కొంత చర్చించాను కదా, కాబట్టి మీరు దానిని ఒకసారి మీరు మళ్ళీ చూడొచ్చు నేను చెప్పిన విషయాలను. Gradually, not by force, we can overcome bodily demands. కాబట్టి మనం క్రమంగా శారీరక అవసరాలను అధిగమించగలం, అంతేగాని బలవంతంగా మనం అధిగమించలేం. Practically everyone who takes seriously to Krishna consciousness, they reduce the sleep from what they were sleeping before that. మనం వాస్తవంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని గంభీరంగా స్వీకరిస్తారో వారు కృష్ణ చైతన్యంలోకి రాకముందు ఎంతైతే నిద్రపోయేవారో దానికంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత చాలా తగ్గిస్తారు నిద్రని. We just the very fact of rising early in the morning, which is essential in Krishna consciousness, that automatically cuts down our sleeping time. మరి ఈ వాస్తవం ఏదైతే ఉందో, మనం కృష్ణ చైతన్యంలో ఉదయాన్నే నిద్ర లేవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది సహజంగానే మనం నిద్రపోయేటువంటి సమయాన్ని కత్తిరించేస్తుంది, అంటే తగ్గించేస్తుంది. హరే కృష్ణ.